హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఒక హెల్దీ లడ్డూనైతే తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి, అలాగే బలహీనంగా ఉన్న వారికైనా కూడా ఇలాంటి లడ్డు రోజుకొకటి పెట్టి చూడండి. చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే అండి, రోజుకొక లడ్డు తింటే చాలు చాలా బలంగా తయారవుతారు. పిల్లల్లో అయితే ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనేనండి. అందులోకి ఒక్క అరకప్పు వరకు బాదం పప్పు వేసుకోండి. ఈ బాదం పప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఇలాగ బాగా వేగిన తర్వాత అప్పుడు మరొక అరకప్పు వరకు అయితే ఇలాగా జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పు వేయడానికి పెద్దగా టైం పట్టదు. సో ముందైతే బాదం పప్పు సగం పైన వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మనమైతే ఒక పావు కప్పు వరకు అయితే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు గింజలు అంటారు కదా అవి, అలాగే మరొక పావు కప్పు వరకు అయితే పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు కదా, ఇవి కూడా చాలా మంచిదండి. ఇలాంటివి పిల్లలు అసలు తినరు కదా, సో ఇలాగ లడ్డు రూపంలో పెట్టి చూడండి చక్కగా తినేస్తారు. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు పట్టుకుంటే ఒకసారి మీరు ఇలాగ చెక్ చేసుకోండి, మనకి కొంచెం క్రిస్పీగా వేగినట్లుగా తెలుస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ముందు మనము వేయించి పెట్టుకున్నాం కదండి బాదం పప్పు జీడిపప్పు ఉన్నాయి కదా, సేమ్ అదే ప్లేట్లోకి ఈ విధంగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనేనండి, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే మొత్తం ఇలాగా ఒక 2 టీ స్పూన్స్ వరకే నెయ్యి వాడాను. ఇప్పుడు నెయ్యిలోకి ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, అవిసె గింజలు, వాటిని ఒక పావు కప్పు, అలాగే చియా సీడ్స్ వీటిని కూడా ఒక పావు కప్పు వేసుకోండి. నెక్స్ట్ నువ్వులు కూడా ఒక పావు కప్పు వేసుకోండి. ఇవి వేయడానికి పెద్దగా టైం పట్టదండి, ఆల్రెడీ మనకి కడాయి వేడిగా ఉంటుంది కదా, సో ఒక్క 2-3 నిమిషాల్లోనే మనకి ఇవి చిటపటలాడటం స్టార్ట్ అవుతాయి. అలాగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికే చక్కగా అవి మరి కొంచెం వేగుతాయి, సరిపోతుంది కరెక్ట్గా. ఇలాగ వేగిన వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లార్చేసుకోవాలి. ఇవి ఈ విధంగా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా మనకు ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు వేయించుకున్నాం కదండి, వాటినైతే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోనే ఒక 2-3 యాలకులు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ విధంగా మెత్తగా ఈ విధంగా కొంచెం మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ పొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ బాదం పప్పు, జీడిపప్పు, అవిసె గింజలు ఇవి ఉన్నాయి కదండి, వీటిని కూడా వేసేసుకోండి. వీటిని అయితే కొంచెం కచ్చాపచ్చాగా అక్కడక్కడ కొంచెం మనకి పప్పులు తగిలే విధంగా మనం లడ్డు తినేటప్పుడు అలాగా మెత్తగా లేకుండా కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది లడ్డు రుచి. ఆ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి చేతితోటి, ఇలా పైన ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కప్పు వరకు అయితే బెల్లం వేసుకోండి, కప్పు ఫుల్గా వేసుకోండి తురిమిన బెల్లాన్ని. ఇప్పుడు ఇందులోకి మరికొంత ఈ పొడి కూడా వేసుకుంటే మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుందండి, మరి ముద్దగా లేకుండా. ఒక 4-5 గరిటెలు ఈ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి గరిటెతోటి తిప్పేసి చక్కగా మనకి మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటే నెయ్యితో కూడా పని ఉండదండి, చక్కగా మనకి ఈ బెల్లంతోనే చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు. మనకి ఈ నువ్వులు వీటిలో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా, జీడిపప్పు బాదం పప్పు లైట్గా మనకి దాంతోనే లడ్డూని చక్కగా చుట్టేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఒక 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు. మీకు ఏమాత్రం పొడిగా ఉంది, లడ్డు చుట్టడానికి రాలేదు అనుకుంటే అప్పుడు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు వీటినైతే నేనైతే కొంచెం మీడియం సైజ్ కంటే కూడా కొంచెం చిన్నగానే లడ్డూలాగా చుట్టేసుకున్నాను. మనకి ఈ గుమ్మడి గింజలు, ఈ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ లాంటి పిల్లలు తినరు కదండి, సో ఇలాగ చేసి పెట్టండి. ముఖ్యంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్లో అయితే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్గా ఉంటాయండి, అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బులు ఇలాంటివి
ప్రాబ్లమ్స్ కూడా మనం వీటితోటి చెక్ పెట్టేసేయొచ్చు. విటమిన్ ఏ కూడా ఉంటుందండి సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో. ట్రై చేయండి ఈ లడ్డూ రెసిపీని. రోజుకొకటి తింటే చాలండి. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.